టుడే కార్తీక దీపం రివ్యూ. బ్రదర్ 2 hours టైం ఎందుకు అని కార్తీక్ అడుగుతాడు. నేనే అనేసి పారిజాత వెంక చూస్తాడు. పారు వద్దురా అనేసి అంటుంది. నేనే అడుగుతున్నాను కార్తీక్ అంటాడు. చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అనేసి సూరజ్ అంటాడు. అంత ఇబ్బంది పడడం దేనికో అనేసి జోష్న అంటుంది. సొంత విషయం కదండి అనేసి సూరజ్ అంటాడు. మీకెవరూ లేరని తెలిసింది, సొంత విషయం ఏంటి, అలాంటిది ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు సార్ అని చెప్పి సూరజ్ అంటాడు. ఎవరినైనా కలవడానికి వెళ్తున్నావా అని జోష్న అడుగుతుంది. అవునండి అని చెప్పేసి సూరజ్ అంటాడు. సొంత వాళ్ళు ఎవరూ లేనప్పుడు ఎవరిని కలవడానికి వెళ్తున్నావు అనేసి శివనారాయణ అడుగుతాడు. శనీశ్వరుడిని అనేసి అంటాడు సూరజ్. అతనెవరు అనేసి కార్తీక్ అడుగుతాడు. నీ దూరపు బంధువా అనేసి పారిజాతం అంటుంది. అన్నట్టు నీకు ఎవరు లేరు అన్నావు కదా అని చెప్పేసి అంటుంది. దోషం కాదు బ్రదర్ అనేసి అంటాడు. ఏంటి ఎవరో చెప్పవేంటి అనేసి అంటే దోషం అనుకో బ్రదర్ అంటాడు. దోషమా అంటే ఏంటి అనేసి కార్తిక్ అడుగుతాడు. ఎవరికి అని అడుగుతాడు. నాకే బ్రదర్ అని సూరజ్ అంటాడు. నీకు కూడా దోషాలు ఉంటాయా అని చెప్పేసి కార్తిక్ అంటాడా. నీకు కూడా దోషాలు ఉంటాయా అని పారిజాతం అంటుంది. అదేంటి పారు అని చెప్పేసి కార్తిక్ అంటాడు. అలా అడిగావు అనేసి వీడి వల్ల అందరికీ దోషాలు వస్తాయి కానీ వీడికి దోషం ఏమిటా అని చెప్పేసి పారు అంటుంది. చెప్పు బ్రదర్ అని చెప్పేసి కార్తిక్ అంటాడు. దోషం ఏంటి అని చెప్పేసి నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని సూరజ్ అంటాడు. ఆ అమ్మాయి కాకపోతే అబ్బాయిని చేసుకుంటావా ఏంటి అని చెప్పేసి మళ్ళీ కార్తిక్ అంటాడు. నేను వెళ్ళిపోతున్నాను బ్రదర్ అని చెప్పేసి సూరజ్ అంటాడు. ఏంటి పారు అది, పిల్లాడిని మాట్లాడినివ్వా అని చెప్పేసి కార్తిక్ పారిజాతంతో అంట. అది కాదు, ఏవో పనులు ఉన్నాయన్నావు కదా అని చెప్పేసి బతకనిద్దామనేసి అన్నది. పిల్లోడిని బతకనివ్వండి అనేసి పారిజాతం అంటుంది. బోర్డు తెలివితేటలు అని చెప్పేసి మనసులో మాట చెప్పుకోవడానికి కూడా భయపడేలా ఉన్నాడు అని చెప్పేసి పారిజాతం అంటుంది. పిల్లాడు కాదు ఆడు అని చెప్పేసి అంటుంది. చెప్పు బ్రదర్ అని కార్తిక్ అంటాడు. మనం ఎక్కడాగే పెళ్ళి దగ్గర అని చెప్పేసి అంటాడు. అదే బ్రదర్, మొన్న చైర్మన్ గారు నా పెళ్లి గురించి అడిగారు అని సూరజ్ అంటాడు. సరే నీకు పెళ్ళి అయ్యిందా అనేసి అడిగారు. లేదు సార్ అంటే సరైన పార్ట్నర్ కోసం వెతుకుతున్నానని చెప్పేసి చైర్మన్ గారితో చెప్పాను. ఓ ఒంటరివాడివి అన్న మాట అనేసి శివనారాయణ గారు అన్నారు. మిమ్మల్ని వదిన గారిని చూసి నేను పెళ్లి చేసుకోవాలని, మీలాంటి ఆదర్శ దాంపత్యాన్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నానని సూరజ్ అంటాడు. ఏ దాంపత్యం బాబు అని పారు అడుగుతుంది. ఆదర్శ దాంపత్యం అని చెప్పేసి సూరజ్ అంటాడు. దాని గురించి నువ్వు ఎప్పుడు వినుండవులే పారు అని చెప్పేసి కార్తిక్ అంటాడు. కంటెంట్ బాగా కనెక్టివిటీగా ఉంది, నువ్వు కంటిన్యూ చేయి బ్రదర్ అని చెప్పేసి అనేసి అంటాడు కార్తిక్. ఆన్లైన్లో 2-3 సంబంధాలు ట్రై చేశాను కానీ అనేసి సూరజ్ అంటాడు. రిజెక్ట్ అయ్యాయని చెప్పేసి అంటాడు. బ్రదర్, నేను రిజెక్ట్ చేసిన దురదృష్టవంతురాలు ఎవరు అని కార్తిక్ అంటాడు. వీడేదో కొత్త వేషాలు వేస్తున్నట్టుకున్నాడే అని చెప్పేసి జోష్న వాడు ఇంకా చూస్తుంది. నీకు ఇష్టమైన అమ్మాయి ఎవరో చెప్పు బ్రదర్ అని కార్తిక్ అంటాడు. నేను పెద్దవాళ్ళతో మాట్లాడి నీ పెళ్ళికి ఒప్పిస్తానని కార్తిక్ అంటాడు. ఈడు దరిద్రం నా పేరు చెప్తాడా ఏంటి అని చెప్పేసి జోష్న సూరజ్ ఇంకా చూస్తూ ఉంటుంది. చెప్పు బ్రదర్, ఎవరా అమ్మాయి అని చెప్పేసి కార్తిక్ అంటాడు. చూడాలి బ్రదర్ అని సూరజ్ అంటాడు. ముందు దోషం పోవాలి కదా అని చెప్పేసి సూరజ్ అంటాడు. అసలు నీకు దోషం ఉందని ఎవరు చెప్పారు అని చెప్పేసి కార్తిక్ అడుగుతాడు. నాకు ఒక అమ్మాయి రాసి పెట్టారని నేను నమ్మాను. ఏ శని దోషమో గట్టిగా తగిలినట్టుకుంది, ఏ శనిగ్రహ దోషమో గట్టిగా పట్టుకున్నట్టుకుంది, అది కుదరటం లేదు, అది ఇప్పట్లో కుదిరేటట్లేదు అని చెప్పేసి సూరజ్ అంటాడు. ఎవరు చెప్పారు అంటే పంతులు గారు చెప్పారు అని చెప్పేసి సూరజ్ అంటాడు. బోర్డు బాగానే తిప్పేసేవరా, నేను చెప్పిన మాటలు కదరా ఇవి అని చెప్పేసి జోష్న మనసులో అనుకుంటుంది. నవగ్రహాలకు పూజలు చేస్తే దోషం పోయి పెళ్ళికి లైన్ క్లియర్ అవుతుందంట అని చెప్పి సూరజ్ అంటాడు. ఇవన్నీ నమ్ముతావా బ్రదర్ అని కార్తిక్ అంటాడు. కొన్ని నమ్మాలి బ్రదర్ అని సూరజ్ అంటారు. ఇలా పంతులు గారు ఏం చెప్పారంటే కొన్నిసార్లు పక్క వాళ్ళ దోషాలు కూడా మనకు అంటుకుంటాయట అని చెప్పేసి అంటాడు సూరజ్.
పంతులు గారు ఏం చెప్పారు అంటే దోషం గురించి పూజ చేసుకోకపోతే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళైన వాళ్ళ మీద వ్యామోహం కలుగుతుందని అన్నారు అని చెప్పేసి సూరజ్ అంటాడు. మనది కాంతి కూడా మనం దక్కించుకోవాలని అనుకుంటారని చెప్పి సూరజ్ చెప్పాడు. అబ్బాబ్బాబ్బా అని చెప్పేసి కార్తిక్ అంటాడు. ఆ పంతులు గారు ఎవరో కానీ దీని గురించే చెప్పినట్టున్నాడు అని చెప్పేసి పారు మనసులో అనుకుంటుంది. ఆ పాదాలకు దండం పెట్టాలని చెప్పేసి. అందుకే బ్రదర్ రేపు శనివారం శని త్రయోదశి కూడా గుడికి వెళ్ళి నవగ్రహాలకు పూజ చేయాలనుకుంటున్నానని సూరజ్ అంటాడు. అది జ్యోతిష్యాన్ని టార్గెట్ చేసి చెప్పాడు సూరజ్. ఇది అందరికీ అర్థమవుతుంది అని చెప్పేసి పారిజాతం అనుకుంటుంది. జ్యోతిషాన్ని టార్గెట్ చేసి చెప్పాడు కానీ జ్యోష్ణాన్ని టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పేసి పారిజాతం మనసులో అనుకుంటుంది. అమ్మ సుమిత్ర అని చెప్పేసి శివనారాయణ అంటాడు. ఏంటి మామయ్య గారు అని సుమిత్ర అడుగుతుంది. మనం కూడా రేపు గుడికి వెళ్తున్నాం అనేసి అంటాడు. సూరజ్ కోసం మనం గుడికి వెళ్ళడం ఏంటి తాత అని చెప్పేసి జ్యోష్ణ అంటుంది. సూరజ్ కోసం కాదు అని చెప్పేసి శివనారాయణ అంటాడు. జ్యోష్ణ కోసం అని చెప్పేసి సుమిత్రతో అంటాడు. నా కోసం ఏంటి తాత అనేసి, తాత నా కోసం ఎందుకు అని జ్యోష్ణ అడుగుతుంది. నీకు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం కదా, గతంలో నీ జాతకం చూసి పండితులు గారు దోషం ఉందని చెప్పారు కదా, రేపు మంచి రోజు నవగ్రహాలకు అభిషేకం చేద్దాం అని చెప్పేసి శివనారాయణ అంటాడు. వీడు నన్ను కూడా గుడికి రప్పించడానికి ఈ డ్రామాలు మొదలుపెట్టాడని చెప్పేసి జ్యోష్ణ మనసులో అనుకుంటుంది. నువ్వు నాకు ఇచ్చిన కౌంటర్కి రివర్స్ కౌంటర్ ఇవ్వకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి సూరజ్ కూడా మనసులో అనుకుంటాడు. అమ్మ సుమిత్ర రేపు అభిషేకానికి కావలసిన నల్ల నువ్వులు అన్నీ సిద్ధం చేయని శివనారాయణ సుమిత్రతో అలా అంటాడు. అలాగే మామయ్య గారు అని చెప్పేసి అంటుంది. వెళ్ళొస్తాం పెద్దయ్య గారు అని చెప్పేసి దీప అంటుంది. ఎక్కడికి వెళ్ళేది భోంచేసి వెళ్దురు కానీ అని చెప్పేసి శివనారాయణ అంటాడు. అమ్మ ఎదురు చూస్తుంది తాత అని చెప్పేసి కార్తిక్ అంటాడు. క్యారేజ్ తీసుకుని వెళ్దురు కానీ ముందు వచ్చి భోంచేయండి అందరూని అని చెప్పేసి అంటాడు. సూరజ్ నువ్వు కూడా ఈరోజు మా ఇంట్లోనే భోంచేయి అని చెప్పేసి అంటారు. అయ్యో సార్ నేను మీతోనా అని చెప్పేసి సూరజ్ అంటాడు. మా ఫ్యామిలీలో నువ్వు కూడా ఒకడవే, నువ్వు కూడా ఒకడవే, మా తాత చెప్పిన తర్వాత కూడా ఇంకా మొహమాటం ఏంటి బ్రదర్, పద భోంచేద్దాం అని కార్తిక్ సూరజ్ని తీసుకుని వస్తాడు. కార్తిక్ 2 minutes అని చెప్పి సుమిత్ర అన్నీ సిద్ధం చేస్తాను అని చెప్పేసి వెళ్తుంది. అందరూ అని చెప్తే వెళ్తుంది. ఇలా జరుగుతుంది సన్నివేశం. ఈలోపు హోటల్ మేనేజర్ బాలా మాలిని గారి దగ్గరికి వచ్చి, ఏంటండి మాలిని గారు, నేను అమ్మనని చెప్పినప్పుడు కూడా నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అంటారు. నా హోటల్లో పనిచేసే షెఫ్లందరికీ అడ్వాన్స్ ఇచ్చి కొనేసారు, మీరు ఇలా చేయటం ఏం బాగోలేదండి అని చెప్పేసి అంటాడు. షెఫ్లను అందరినీ కొనేస్తే నేను హోటల్ మూసేస్తాను అనుకుంటున్నారు, మీకన్నా డబుల్ ఇచ్చి షెఫ్లని నేను కొనగలను అని చెప్పేసి అంటాడు. ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి మాలిని అంటుంది. ఎప్పుడు ఎదురు వాళ్ళని అడగకూడదు బాలాగారు, మనకు క్లారిటీ ఉండాలి అని చెప్పేసి మాలిని అంటుంది. వాళ్ళకి ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి తీసుకోండి, ఈ మాట మీకు అని చెప్పేసి బాలా అంటాడు. ఈ మాట మీరు చెప్పకూడదు అని చెప్పేసి మాలిని అంటుంది. హోటల్ని అమ్మనన్నారు షెఫ్లను కొనేసారా అని చెప్పేసి బాలా అడుగుతాడు. ఇది వ్యాపార లక్షణం కాదు అని చెప్పేసి బాలా అంటాడు. మీరు ఎందుకు ఆవేశపడుతున్నారో అర్థం కావట్లేదు, నాకు అవసరం ఉంది, వాళ్ళకి అవకాశం వచ్చింది. మీకు ఒక విషయం తెలుసా, నిజాయితీతో పనిచేసే వాళ్ళు ఎవరు కొన్నా అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉండరు, ఎవరో ఆపలేరు కూడా. నువ్వు వాళ్ళు ఇచ్చిన దానికి రెట్టింపు డబ్బులు ఇచ్చి నేను వాళ్ళని వెనక్కి వెళ్తాను అని చెప్పేసి బాలా అంటాడు. నా హోటల్ మాత్రం నీకు అమ్మను అని చెప్పేసి అంటాడు. ఈ లోపు అతనికి ఫోన్ వస్తుంది. మన హోటల్ మీద ఎవరో రాళ్ళు విసురుతున్నారండి అని చెప్పేసి, అద్దాలు పగలగొడుతున్నారండి అని చెప్పేసి అంటాడు. ఎప్పుడు అంటే ఇప్పుడే అండి అని చెప్పేసి అంటాడు. నాకు అర్థమైంది, రాళ్ళు విసిరితే అద్దాలు పగలగొడితే భయంతో
హోటల్ అమ్మాలి కదా అని చెప్పేసి రాళ్లకు బదులు అనేసి అనుకుంటాడు. అప్పుడు మాలిని రాళ్లకు బదులు అగ్గి పెట్టి విసిరాననుకో సరిపోతుంది కదా అని చెప్పేసి, కాలిపోతే బూడిదే మిగులుతుంది అని చెప్పేసి అంటుంది. అమ్ముకుంటే డబ్బులు మిగులుతాయి, ఈ రెండిట్లో ఏది బెటర్ అంటావు అని చెప్పేసి బాలాని హోటల్ మేనేజర్ బాలాతో మాలిని అంటుంది. నాకు అర్థమైంది మేడం, హోటల్ మీరు వదిలిపెట్టరు, అక్కడ గొడవ ఆపమని చెప్పండి అని బాలా అంటాడు. మిమ్మల్ని నేను ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా అని చెప్పేసి మాలిని అడుగుతుంది బాలాని. నా హోటల్ను మీకు అమ్మేస్తాను మేడం, అగ్రిమెంటు పేపర్లు రెడీ చేయండి అని చెప్పేసి అంటాడు. అగ్రిమెంట్ పేపర్లు తీసుకురండి అని చెప్పేసి పక్కనున్న సెక్యూరిటీకి చెప్తుంది. అగ్రిమెంట్ పేపర్లు తీసుకొచ్చిన తర్వాత అగ్రిమెంట్ 4 కోట్లు ఇస్తా అన్నారు కదా, అగ్రిమెంట్ పేపర్ల మీద 2 కోట్లే రాశారేంటి మేడం అనేసి అడుగుతాడు హోటల్ మేనేజర్ బాల. నువ్వు అమ్మినప్పుడు నేను కొంటే 4 కోట్లు, కానీ నువ్వు అమ్మినప్పుడు నేను కొనడం అంటే 2 కోట్లకి. అవసరం నీది, పెడితే సంతకం పెట్టు తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు, ఉంటే చెప్పు, దాని గురించి నేను ఆలోచిస్తాను అని అంటుంది. ఆహా లేదు మేడం, మీరు రాజీ పడరు కదా బాలాగారు, 4 కోట్లు అనేసి అంటారు. మాలిని గారు, నేను డబ్బు కోసం రాజీ పడతాను, గెలిచేవాడికి ఓడిపోయేవాడికి తేడా ఉంటుంది కదా, ఉంటుందని తెలుసు కదా బాలాగారు అనేసి అంటుంది. గెలిచేవాడు బలం గురించి ఎదుటివాడికి చెప్తాడు, ఓడిపోయేవాడు వాడు బలహీనత గురించే చెప్తాడు. మీ బలహీనత ఏంటో మీరే నాకు చెప్పారు. నా హోటల్ ఫ్రేమ్ ఏరియాలో ఉంది, నా కస్టమర్స్ బాగా ఉన్నారు, నా హోటల్ బెస్ట్ క్వాలిటీ ఫుడ్ ఉంటుంది, హోటల్ సక్సెస్కి ఇదే కారణమని చెప్పారు. మీ హోటల్ సక్సెస్ రహస్యం ఏంటో మీరు చెప్పిన తర్వాత మిమ్మల్ని ఇక్కడ వరకు రప్పించడం చాలా ఈజీ, ఇప్పుడు సంతకం పెట్టండి అని చెప్పేసి మాలిని అంటుంది. రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు పెట్టినా నేను వచ్చి సంతకం పెడతాను మేడం అనేసి అంటాడు. ఈలోపు దక్షిణామూర్తి అక్కడికి వచ్చి నిలబెడతాడు. దక్షిణామూర్తికి బాలా నమస్కారం చేసి నమస్తే సార్ అని చెప్పేసి అంటాడు. నా బాలా వెళ్ళిపోయిన తర్వాత ఆయన మన ఇంటికి ఎందుకు వచ్చాడమ్మా అని చెప్పేసి దక్షిణామూర్తి కోడలు మాలిని అడుగుతాడు. తన హోటల్ మనకి అమ్మడానికి వచ్చాడు మామయ్య గారు అనేసి అంటుంది. మంచి హోటల్ బాగా రన్ అవుతుంది కదా, మనకెందుకు అమ్మాడు, రేపట్లో బాగా పెరిగే కొద్దీ అని చెప్పేసి అంటుంది. రేస్లో బాగా పరిగెత్తే గుర్రాన్నే మీదే పందెం కాస్తాం కదా, చెప్పండి మామయ్య గారు, పందెం ఎందుకు కాస్తారు, గెలవాలనే కదా. అవునమ్మా అని దక్షిణామూర్తి అంటాడు. మనం గెలవాలంటే బాగా పరిగెత్తే గుర్రాలే కావాలి. అలాగే హోటల్ చూశాను, నచ్చింది, అడిగాను అని చెప్పేసి మాలిని అంటుంది. అమ్ముతానని అన్నాడు అని చెప్పేసి అంటుంది. మనకు అవసరం అతనికి అత్యవసరం, అందుకని తనంతట తానే వచ్చి సేల్ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టారు మామయ్య గారు అని చెప్పేసి కాగితాలని దక్షిణామూర్తికి చూపిస్తుంది. చేతుల్లో పెట్టి వెళ్ళిపోయాడని చెప్పేసి కాగితాలు చేతుల్లో పెట్టి వెళ్ళిపోయాడనేసి మాలిని దక్షిణామూర్తికి చెప్తుంది. బాలాగారు చాలా మర్యాదస్తులు, నువ్వు చాలా శాంతివంతురాలివమ్మ, నీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పేసి దక్షిణామూర్తి అంటాడు. అంతా మీ ఆశీర్వాదం మామయ్య గారు అని చెప్పేసి మాలిని అంటుంది. ఇప్పుడు నాకు కొడుకైనా కోడలైనా నువ్వే కదమ్మా, ఇవన్నీ నువ్వే చూసుకోవాలమ్మా అని దక్షిణామూర్తి అనగంటాడు. అలాగే మామయ్య గారు, నేను ఏం చెయ్యాలో మీకు ఎంతవరకు చెప్పాలో నాకు తెలుసు మామయ్య గారు అని మనసులో అనుకుంటుంది. ప్రతీకారం తీర్చుకోవడానికి వేదిక సిద్ధమైంది, ఇక ఎదుట పడటమే మిగిలింది, అది కూడా త్వరలోనే జరుగుతుంది అని చెప్పేసి మాలిని అనుకుంటూ ఉంటుంది. నువ్వు కూర్చో అమ్మా అని చెప్పేసి జోష్నని కూర్చోమని చెప్పేసి సుమిత్ర అంటుంది. ఇక్కడ దీపం ఉన్నంత వరకు నాకు కంపరంగా ఉంటుందని మనసులో జోష్న అనుకుంటుంది. సూరజ్ కూడా ఉన్నాడంటే ఇది డైనింగ్ టేబుల్ కాదు అనేసి జోష్న అనుకుంటుంది. నువ్వు నన్ను మనసులో తిట్టుకుంటున్నావు కదా అని సూరజ్ మనసులో అనుకుంటాడు. కూర్చోవే సుమిత్ర అనేసి సుమిత్ర అంటుంది. లేదు మమ్మీ, నేను వడ్డిస్తాను అనేసి అంటుంది జోష్న. చిన్న మెనదలు గారు మీరా వడ్డించడం అని చెప్పేసి కార్తిక్ అంటాడు. ఇవాళ ఎందుకురా అలా కొట్టించుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి అంటుంది. నా ప్రియమైన దీప అని చెప్పి జోష్న పిలుస్తుంది. వెంటనే అబ్బా అని చెప్పేసి బావా అని చెప్పేసి కళ్ళు తిరిగి పడిపోతాడు కార్తిక్
పారిజాతం మీద. అబ్బా అలా పడతావేంట్రా నా మీద అనేసి పారిజాతం కార్తీక్ని అడుగుతుంది. నువ్వు నమ్ముతానంటే నేను ఒకటి విన్నాను, అది నిజమేనా అనేసి అడుగుతాడు కార్తీక పారిజాతాన్ని. నువ్వు నువ్వు పడ్డింది నిజమే, నువ్వు విన్నది నిజమే. దీప నీకేనా ప్రియమైన దీప, దానికి కూడా ప్రియమైన దీపే అని చెప్పేసి పారిజాతం అంటుంది. అది నిజమే కదా అని చెప్పేసి అంటుంది. నేను దీప నీకు సాంబార్ వేయనా అని చెప్పేసి అనుకుంటుంది. దీప అనేసి జ్యోష్న అడుగుతుంది. వద్దు అని దీపకు సాంబారు వద్దని కార్తీక్ అంటాడు. జ్యోష్న నువ్వు వడ్డించేది ఏంటి అని చెప్పేసి నువ్వు వడ్డించేది ఏంటి అని పారిజాతం అడుగుతుంది. కన్ను కొడుతుంది పారిజాతానికి. వీళ్ళిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేశారని కార్తీక్ అనుకుంటాడు. పప్పు అయినా అని చెప్పేసి సూరజ్ దగ్గరికి జ్యోష్న పప్పు తీసుకుని వెళ్తుంది. తీసుకెళ్ళి పప్పు మీద పడేస్తుంది. షర్టు పాడైపోతుంది. అదేంటి షర్టు పాడైపోయింది, తినకుండానే కడుపు నిండిపోయేలా చేసావు కదా అని చెప్పేసి చూస్తాడు కార్తీక్. ఇంచుమించు నాకు కూడా అలాగే ఉందని చెప్పేసి అంటుంది. దీప సీఈఓ అయిన తర్వాత మొదటిసారి మా ఇంట్లో భోంచేస్తుంది. పైగా మన గెస్ట్ సూరజ్ గారు కూడా ఉన్నారు. వాడు గెస్ట్ కాదు గోస్ట్ అని చెప్పేసి పారిజాతం మనసులో అంటుకుంది. అందుకే నేనే అందరికీ వడ్డిస్తాను గ్రాని అని చెప్పేసి అంటుంది. నువ్వు వాడికి వడ్డించడం ఏంటి అని చెప్పేసి అంటుంది. వాళ్ళిద్దరూ ఏదో సైకిల్ చేసుకుంటున్నారు, ఏదో జరుగుతుందని కార్తీక్ అనుకుంటాడు. పప్పు సూరజ్ మీద వడ్డిస్తుంది. నువ్వు వేసుకో అమ్మ అని చెప్పేసి గిన్నె పట్టుకుని సూరజ్ మీద పప్పు వేసిన తర్వాత చేతకాని దాన్ని చేయడం ఎందుకు అని చెప్పేసి సుమిత్ర చూస్తుంది. చూడు షర్ట్ ఎలా పాడైపోయిందో అని చెప్పేసి సారీ బాబు అని సుమిత్ర చెప్తుంది. అయ్యో మీరు భలేవారండి అని చెప్పేసి జ్యోష్న గారికి సారీ చెప్పమంటారు ఏంటండి అని చెప్పేసి సూరజ్ అంటాడు. జ్యోష్న సూరజ్ని భలే ఇరుక్కున్నాడని చెప్పేసి మనసులో అనుకుంటుంది. అయ్యో నాకే తెలియదమ్మా అని చెప్పేసి జ్యోష్న అంటుంది. పర్వాలేదు, ఎవరైనా కావాలని పోస్తారా ఏంటి, జ్యోష్న గారు నాకు వడ్డించారు అనుకున్నారు ఏంటి, పొరపాటున చేతి మీద పడింది అనేసి సూరజ్ అంటాడు. లేకపోతే ఏంటి బ్రదర్ అని కార్తీక్తో అంటాడు. బయటవాడు ఇంట్లో భోన్ చేయడం ఏంటి, నువ్వు చూపిస్తానంటే చూపించడం ఏంటి అని చెప్పేసి అనుకుంటాడు. దీపగారి చేతిలో జ్యోష్న గారు ఓడిపోయారు. పొరపాటుగా గెలవడానికి నేను కారణం కాబట్టి పొరపాటున నా మీద పొరపాటున పడ్డది కానీ పగతో చెయ్యలేదు అని చెప్పేసి సూరజ్ అంటాడు. చూడు తెలివైనవాడు అని చెప్పేసి పారిజాతం అనుకుంటుంది. నిజాన్ని చెప్తున్నాడు, అది కాదన్నట్టుకు పప్పు వలకలేదు అని చెప్తున్నాడు అని చెప్పేసి పారిజాతం అనుకుంటుంది. మీతో నేను ఏమీ చెప్పలేదు, ఏమీ చెయ్యలేదు అని చెప్పేసి అనుకుంటాడు. అన్నీ చెప్పేసి జ్యోష్న గారు కావాలని చేయలేదు సార్, అది పొరపాటు జరిగింది, ఆవిడ చాలా మంచి మనిషి అంటాడు. ఇవి ఏమీ అనకండి, పొరపాట్లు జరుగుతాయి, నేను వెళ్ళి క్లీన్ చేసుకుని వస్తానని చెప్పేసి సూరజ్ అంటాడు. షర్ట్ బయటపడే బాబు, నేను క్లీన్ చేస్తానని సుమిత్ర అంటుంది. ఎవరితోని జ్యోష్నతోనా అని గ్రాని అంటుంది. గ్రాని అని చెప్పి జ్యోష్న గ్రాని అంక సీరియస్గా చూస్తుంది. మరోసారి ఎవరి మీద పొయ్యకుండా చూసుకుంటాను, జ్యోష్నతోనే క్లీన్ చేస్తాను, మరోసారి ఎవరి మీద పొయ్యకుండా ఉంటుందని చెప్పేసి సుమిత్ర అంటుంది. లేదంటే రేపు అత్తారింట్లో ఇలాగ భర్త మీదో అత్తగారి మీద పోస్తుంది అనుకో అని చెప్పేసి ఇప్పుడు అత్తగారు ఏమనుకుంటుంది, మీ నాన్నమ్మ నేను సరిగ్గా పెంచలేదు అనుకుంటుంది అని కార్తీక్ అంటాడు. అమ్మ కదా సరిగ్గా పెంచలేదు అనుకోవాలి అని చెప్పేసి అంటాడు. వాళ్ళ అత్తగారు ఏమంటుందో నీకు తెలుసా, అన్నీ తెలిసినట్లు మాట్లాడతావేంటి అని చెప్పేసి పార్వతో అంటాడు. మొదట్లో పెట్టింది నువ్వే కదరా అని చెప్పేసి మొదలుపెట్టింది నువ్వే కదరా, నా షర్ట్ గురించి గొడవ పడొద్దండి, నా షర్ట్ ఎవరు ఉతకొద్దు, నా చేతులతో నేనే వాష్ చేసుకుంటాను అని చెప్పేసి షర్ట్ మార్చుకో బాబు అని చెప్పేసి భోంచేద్దిగానే అంటుంది. అయ్యో సార్ చాలు సార్, హెల్తీగా నైట్ పాలల్లో ఓట్స్ నానబెట్టుకుని తింటానని చెప్పేసి అంటాడు. హెల్తీగా తాత అని చెప్పేసి కార్తిక్ అంటాడు. దాంతో బ్లూబెర్రీస్ కూడా వేసుకొని తింటాను సార్ అని చెప్పేసి సూరజ్ అంటాడు. పోసి పగ తీర్చుకున్నావు కదే అని చెప్పేసి జ్యోష్నతో గ్రాని అంటుంది. చాలా పెద్ద తప్పు చేసేవే అని చెప్పేసి అంటుంది. తప్పు చేయటం కాదు గ్రాని, వాడికి బుద్ధి చెప్పాను అని చెప్పి జ్యోష్న అంటుంది. వాడు సారీ వద్దన్నాడు అంటే ఏదో ఒకటి చేస్తాడు అని చెప్పేసి పారిజాతం అంటుంది. ఏంటి చేసేది, షర్టు ఉతుక్కుని ఆరేసుకుంటాడులే అని చెప్పి జ్యోష్న అంటుంది. ఏం చేయలేదు అని చెప్పేసి అంటాడు. ఫోను రింగ్ అవుతూ ఉంటుంది. సత్యం ఫోన్ చేశాడు అంటే ఎవరే చేసిందని గ్రాని అడుగుతుంది. ఎవడు,
వాడే వీడియో కాల్ చేస్తున్నాడని చెప్పేసి జ్యోష్న అంటుంది. పప్పు పోసిన షర్ట్ ఎలా ఉతుక్కుంటున్నాడో చూపించడానికేమోనే అని గ్రాని అంటుంది. ఏదైతే మనకెందుకు లిఫ్ట్ అనేసి జ్యోష్న అంటుంది. లిఫ్ట్ చేయకపోతే ఆ షర్ట్ పట్టుకొని మన ఇంటికి వస్తాడేమోనే అని చెప్పేసి గ్రాని అంటుంది. వాడు అలాంటోడే అని చెప్పేసి ఫోన్ ఎత్తుతుంది జ్యోష్న. ఏరా షర్ట్ ఉతుకుతున్నావా అని చెప్పేసి సూరజ్ని జ్యోష్న అడుగుతుంది. సూరజ్ నీ పక్కన మీ నాన్నమ్మ గారు కూడా ఉన్నట్టున్నారు అని చెప్పేసి అంటాడు. ఎవరుంటే నీకెందుకురా అని జ్యోష్న అంటుంది. పెద్దవాళ్ళు అంటే అసలే నాకు మర్యాద అని చెప్పేసి సూరజ్ అంటాడు. అందులోని మీ నాన్నమ్మ గారంటే మరీ మర్యాద అని సూరజ్ అంటాడు. చూసావా, ఒక కప్పు పప్పు తింటే ఎలా దారికొచ్చాడో, మనతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని చెప్పేసి పారిజాతం అంటుంది. ఈసారి అయితే బుద్ధిగా ఉండు అని చెప్పేసి జ్యోష్న అంటుంది. ఉంటాను మేడం, అందుకే మీ గుర్తుగా మీరు పప్పు పోసిన షర్ట్ ఇక్కడే పెట్టాను చూడండి అని దాన్ని ఎలా చూపిస్తాడు. ఉతుక్కో, దాన్ని ఎందుకు అలా పెట్టుకున్నావు అని చెప్పేసి అంటాడు. దానికంటే ముందు వెదరు చల్లగా ఉంది కదా, చలిమంట వేసుకుందామని కాల్ చేశాను అని చెప్పి సూరజ్ అంటాడు. నువ్వేం చేసుకుంటే నాకెందుకు అని చెప్పేసి అంటుంది. అదే నేను మంట వేసుకుంటున్నాను, మెటీరియల్ కూడా చూపిద్దారని ఫోన్ చేశాను అంటాడు. చూడండి మేడం అని చెప్పేసి ఉంటాడు. అదేంటి అది నా శారీలా ఉంది అని జ్యోష్న అంటుంది. మీ శారీయే, దండం మీద ఉంటే తీసుకొచ్చాను అని చెప్పేసి అంటాడు. ఎందుకు తీసుకొచ్చావరా అని చెప్పి జ్యోష్న అంటుంది. చలిమంట వేసుకుందామని అనేసి అంటాడు. చలిమంట వేసుకోవడానికి దాని కాస్ట్ ఎంతో తెలుసా, 1,25,000 అని చెప్పేసి అంటుంది. ఎందుకు తీసుకొచ్చావని చెప్పేసి అంటుంది. ఏం మెటీరియల్లో తెలియదు, రేట్ ఎంతో తెలియదు నువ్వు అని చెప్పేసి ఈ లైటర్కి అయితే తెలియదు కదా, లైటర్తో వెలిగిస్తున్నా అని చూపిస్తాడు. ఒరే ఆపవా సూరజ్, ఆపు, శారీని ఏమైనా చేసావంటే నీ అంతు చూస్తా అని చెప్పి జ్యోష్న అంటుంది. నీ శారీ ఏం కాకూడదు అంటే మీరు ఒక పని చెయ్యాలి మేడం అని సూరజ్ అంటాడు. ఏం చెయ్యాలి అని చెప్పి జ్యోష్న అంటుంది. మీరు వచ్చి నా షర్టు ఉతకండి అని అంటాడు. ఇలా ఈరోజు సీరియల్ కొనసాగుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.